పరిశుద్ధుడా 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 ఎన్నికలేని నన్ను ఎన్నుకోని నన్ను ఎన్నుకోని గొప్ప రక్షణ నాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు కృపామయుడా ప్రేమామయుడా కృపామయుడా ప్రేమామయుడా పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆదియందు వాక్యముండెను ఆదియందు వాక్యముండే వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే దేవుడై ఉండే ఆ వాక్యమే యేసుక్రీస్తుగా ఆ వాక్యమే యేసుక్రీస్తుగా ఆ మధ్యలో నివసించెను మా మధ్యలో నివసించెను ప్రేమామయుడా ప్రేమామయుడా కృపామయుడా ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిపూర్ణుడా పాపములోన పడి ఉన్న మమ్ము పాపములోన పడి ఉన్న మమ్ము పరిశుద్ధ రక్తముతో కడిగినావు పరిశుద్ధ రక్తముతో కడిగినావు పరిశుద్ధుల వరుసలు చేర్చినావు పరిశుద్ధుల వరుసలు చేర్చినావు పరలోక రాజ్యం నాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు దేవదూతల కన్నా శ్రేష్టమైన పదవిని దేవుడకన్నా శ్రేష్టమైన పదవిని ప్రేమతో నాకిచ్చిన యేసు ప్రభువా ప్రేమతో నాకిచ్చిన యేసు ప్రభువా ఆరాధనా 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 ప్రేమామయుడా ప్రేమామయుడా కృపా నా నోట ఉంచావు నీ మాటలు నా నోట ఉంచావు నీ ఆత్మతో
నన్ను నింపావు నీ ఆత్మతో నన్ను నింపావు పరిశుద్ధ ఆలయముగా నన్ను చేసుకున్నావు పరిశుద్ధాలయముగా నన్ను చేసుకున్నావు ప్రేమతో నాలో నివసించుచున్నావు ప్రేమతో నాలో నివసించుచున్నావు పామయుడా ప్రేమామయుడా కృపామయుడా ప్రేమామయుడా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 కూర్చుందాం. ఎక్కడెక్కడో తిరిగారు, మొత్తం మీద ఏల్పూర్లోనే కొనుక్కున్నారు, రాజమండ్రి తీసుకెళ్ళారు, ఎక్కడెక్కడో తిప్పారు. దేవుడు ఏర్పాటు చేసిన గృహం బాగుంది. ఇది మంద కాదనుకుంటే ఇంకొకటిది యేసు నామములో బంధించే శక్తి మనకుంది, ఏం పర్లేదు. దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వాక్యం ద్వారా మాట్లాడి ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు గృహంలో ఉండేవారిని, ఎందుకంటే ఈరోజు మనం ఇంచుమించుగా నూతన గృహంలో ప్రార్థన చేస్తున్నాం కనుక గృహానికి సంబంధించిన వాక్యాన్ని, అలాగే మనమే దేవుని గృహము, మనమే దేవుని, మనలో దేవుడు నివసిస్తాడు. గృహములో ఉండడు, చర్చిలో ఉండడు. ఇప్పుడు చర్చ్ అంతా ఎవరు లేరు, దేవుడు ఉండడు. తెలియక చర్చిలో దేవుడు ఉంటాడు, ఇంట్లో దేవుడు ఉంటాడు అనుకుంటారు. దేవుడు ఉండేది బైబిల్ ప్రకారం మనలో, మనమే ఆయన నివాసం. కాబట్టి మన హృదయాన్ని ఆయన కోరుకుంటారు. దేవుడు నాలో ఉన్నాడు కనుక నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు ఎలాగైతే పరిశుభ్రం చేసుకుంటామో దేహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ దేహము దేవుని ఆలయము అన్నాడు దేవుడు. తాగుడు కానీ, వ్యభిచారాలు కానీ, దేవుడికి వ్యతిరేకమైన బూతులు కానీ ఉచ్చరించకూడదనుంది బైబిల్లో. తిట్లు కానీ, మాటలు కానీ మాట్లాడకూడదు. యేసుప్రభు పిల్లలు ఒక్క మాటతోటే అన్నీ చెప్పేయాలి. యేసుప్రభు చెప్పినట్టు మాట్లాడాలి, ఒక్క మాటతోటే చెప్పాలి. ఒక్క మాటతో మారని వ్యక్తి, ఈరోజు చెప్తున్నాను, 1,00,000 మాటలు కూడా మారడు. మారేవాడు ఒక్క మాటతోటే మారుతాడు. నువ్వు నోరు పాడు చేసుకోవటం వ్యర్థం. మారినవాడు ఎన్ని మాటలకి మారడు.
వ్యభిచార స్త్రీతో ఒక్క మాటే మాట్లాడాడు దేవుడు. ముందు వేళ్ళతో అన్నాడు, మీలో పాపం లేని వారు రాయి, ఒక్క మాట. తర్వాత ఆవిడ అన్నాడు, నువ్వు ఇంకా పాపం చేయకని. ఒకవేళ పాపం చేయకని 1000 సార్లు చెప్పినా చేస్తుంది ఆవిడ. కాబట్టి మనం కూడా ఎవరితోటైనా, నేను ఇందా చెప్పాను చూడండి, శుభ్రంగా ఉండండి, ఇంకా అత్మానం చెప్పను. అలా లేకపోతే మీ కర్మ అంతే. ఏదైనా ఒక్కసారి కన్నా ఎక్కువ చెప్పకూడదండి. అవును కాదు, నీ మాట అవును కాదు. కానీ 1000 సార్లు చెప్పినా వాడు మారు, మన నోరు వేస్ట్ అన్నమాట. కాబట్టి మనం చాలా క్లుప్తంగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాటలోనే అర్థం ఉండాలి. మాట్లాడిన మాట తప్పకూడదు, వాగ్దానం తప్పకూడదు, దేవుడి నిబంధన తప్పకూడదు. దేవుడు ప్రతి ప్రభు బల ముందు నాతో మాట్లాడుతూ ఉంటాడు. రేపు ప్రభు బల్ల కదా అంటాడు. ఎందుకు ప్రభు అంటే, జాగ్రత్త, ప్రభు బల్లలో అందరికీ చెప్పు, మోసగాళ్ళు, వంచకులు, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు ప్రభు బల్ల తీసుకోకూడదు. ప్రభు బల్ల తీసుకోకూడదండి. ఒకవేళ ప్రభు బల్ల తీసుకుంటే రోగము, బలహీనత, మరణం. చేత ప్రతి ప్రభు బలకు ముందు చెప్తాడు. నాకు రాజమండ్రి నుంచి నేను వేల్పూర్ వరకు అదే మాట చెప్పుకుంటూ ఇచ్చుకుంటూ వస్తాను. మీ అందరికన్నా ముందు నాకు చెప్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభు బలిగి, అది నా శరీరము రక్తమని భయం కలిగి ఉండు అంటాడు. ముందు నన్ను, తర్వాత మిమ్మల్ని. ఇది లేకుండా చేసిన వారు చాలా కష్టాల పాలవుతారు, మరణం కూడా సంభవిస్తుంది, పరలోకాన్ని కోల్పోతారు. తాగేస్తున్నారు, వచ్చి ప్రభు బలి తీసుకుంటున్నారు. మోసం చేస్తున్నారు, వచ్చి ప్రభు బలి తీసుకుంటున్నారు. అబద్ధాలు ఆడేసి వచ్చి ప్రభు బలి తీసుకుంటున్నారు. బూతులు తిట్టుకుని వచ్చి ప్రభు బలి తీసుకుంటున్నారు. నేను ఒక 12 సంవత్సరాల కిందట తణుకులో పాస్టర్లు అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ప్రభు బల్ల గురించి నన్ను పిలిచారు. ప్రభు బల్ల ముందు రోజు ఇస్రాయేల్ గారు అయితే బాగా చెప్తారని 12 ఏళ్ల కిందట పాత ఊర్లో మీటింగ్ పెట్టి ప్రభు బల్ల గురించే నన్ను పిలిచారు. ఆ ప్రభు బల్ల గురించి నేను చెప్పాక సగం మంది ముఖాలు బాగోలేదు. అక్కడ బయటకు వచ్చాక అంటున్నారు, ఏమండి ఇలా ఉండాల్సిందేనా, అలా ఉంటేనే తీసుకోండి, లేదంటే మీ శిక్షకు మీరే బాధ్యులు అని చెప్పడం జరిగింది. కాబట్టి మొహమాటంతో వాక్యం చెప్పకూడదు. మనం కానుకల కోసం వాక్యం చెప్పకూడదు. మేరీ గారు మెచ్చుకుని ఏదో చేస్తారని వాక్యం చెప్పకూడదు. ఆ మాటకు వస్తే ఎవరి దగ్గర కూడా మనం ఎవరో మెచ్చుకోవడం కోసం బతకూడదు, దేవుడు మెచ్చుకోవడం కోసం జీవించాలి. నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా క్రీస్తు దాసుడను కాను అన్నాడు పౌలు. అదే ఒరవడిలో ఏ సేవా కేంద్రం ఇశ్రాయేలు ఉంటాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ గృహానికి సంబంధించిన వాక్యాన్ని మనం చదువుకుందాం. 127వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా మనం విందాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే.
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుచున్నారు. వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే మీ జీవితాలు ఎంత బాగుంటాయో, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందాక ఒక పాస్టర్ గారు పాత నిబంధన కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో పద్ధతులు వేరు, కొత్త నిబంధన పద్ధతి వేరు. పాత నిబంధనలో చాలా రకాలుగా మనుషులు ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధనలో పూర్తిగా దేవుణ్ణి ఎరగరు. ప్రవక్తలు, రాజులు, సేనాధిపతులు, సేవకులు, యాజకులు ఉండేవారు పాత నిబంధనలో. పాత నిబంధనలో దేవుడు ఎలా ఉంటాడో ఎరగరు. కానీ కొత్త నిబంధన అలా కుదరదు. కొత్త నిబంధనలో దేవుడు ఎలా ఉంటాడో అందరికీ తెలిసిపోయింది. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడు కొత్త నిబంధనలో? దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు? దేవుడు కనపడ్డాడు కొత్త నిబంధనలో. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో ఆటలు కొత్త నిబంధనలో ఆడకూడదు. మనం కొత్త నిబంధన జనాంగం. యేసుని ఎరక్కపోయినప్పుడు వేరు, యేసుని ఎరిగిన తర్వాత వేరు. ఇంకో మాట ఏంటంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. కాబట్టి ఆయనే మార్గం మనకి. మన బోధ, మన జీవితం యేసులాగే ఉండాలి. మీ ఇంటిలో, మీ కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే మీ ఇంటిలో ఎవరో లేదా మీరు యేసులాగా అస్సలు లేరు అనే అర్థం. కాబట్టి కొత్త నిబంధనలో యేసులాగే ఉండాలి. అలాంటి వారు ఇల్లు కట్టించని ఎడల, అంటే వారి ఇల్లు దేవుడు కడతాడు. అంటే వారి జీవితాన్ని దేవుడు కడతాడు. ఇల్లు అంటే నేను ఇందాక చెప్పాను, జీవితము. యెహోవా వారి జీవితాన్ని కడతాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ జీవితాన్ని ఎవరు కడతారు? దేవుడు కడతాడు. చూసారా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. నీకేం కావాలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఏ పని చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. నీ కూతురు, నీ కొడుకు ఎలా జీవించాలో దేవుడు నిర్ణయిస్తాడు. యెహోవా కట్టిన ఇల్లు అంటే యెహోవా కట్టిన కుటుంబము. హల్లెలూయా. యెహోవా కట్టిన సంఘము. యెహోవా కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? బాగుంటుందా? మరి ఇల్లు ఎవరిది? భూమి ఆకాశాలు ఎవరు కట్టారు? బాగలేదా? మరి నువ్వు బాగున్నావా? నీ ఇల్లు బాగుందా? నీ భర్త బాగున్నాడా? నీ పిల్లలు బాగున్నారా? నీ కుటుంబం బాగుందా? అంటే దేవుడు కట్టలేదు, దేవుడు మాట వినలేదు అని అర్థం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. ఒకవేళ దేవుడు మాట వినకుండా, దేవుని చిత్తం జరిగించకుండా, దేవుని ఆలోచన లేకుండా నువ్వు ఎన్ని పథకాలు, ఎన్ని ప్లానులు, నీ బ్రతుకంతా ఎన్ని వేసినా అన్ని పెద్ద సున్నా. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? మనకు చాలా తెలివి ఉంది. ఒక అతను అంటాడు, నాకంటే మా ఆవిడ తెలివైందండి. ఏం తెలివది? పనికిమాలిన తెలివి. ఆ తెలివి పనికిరాదు దేవుడి దగ్గర. దేవుని జ్ఞానం కావాలి. కొడుకుని పాడు చేసావు, కూతుర్ని పాడు చేసావు, జీవితాలు పాడు చేసావు, తెలివైందన్నట్టు.
గారం చేసి పిల్లల్ని నాశనం చేసావు. పిల్లల్ని దేవుడికి అప్పచెప్పలేదు, నువ్వు దేవుడికి అప్పగించుకోలేదు, నీ భర్త దేవుళ్ళో లేడు, నీ కుటుంబం పోయింది. ఏం తెలివిది? అది తెలివి కాదు. దేవుడు కట్టిన ఇల్లు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నీ ఇల్లు కూడా అలా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు కట్టాలి ఇల్లు? చెప్పాలి. దేవుడు ఇల్లు కట్టాలంటే దేవుడు మాట వినే ఇల్లు కడతాడా, వినని ఇల్లా? చెప్పండి. మీ ఇంట్లో రేపుకా, మీ ఇంట్లో అందరూ దేవుడి మాట వింటారా? ఏంటి ఉండుండి గోల? దేవుడి మాట వింటారా? నువ్వు వింటావా? మీ ఆయన, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ గేది వింటారా? కాబట్టి ఏ గృహములో దేవుని వాక్యం ఉన్నదో, దేవుని ప్రార్థన, గడియారం చూసుకుంటున్న వాక్యం వింటలేదు, దేవుడి మాట వింటుంది అంటున్నాను. ఆ గడియారం లగలగలగల నొక్కుతుంది. టైం ఎంత అయింది? కాబట్టి దేవుడు కట్టాడా మరణం? దేవుడు కట్టిన గృహమా? ఇంకో చోట అంటాడు దేవుడు నాటిన చెట్లు. దేవుడు నాటిన చెట్లు ఏమవుతాయి? ఎండిపోతాయో ఫలిస్తాయా? మీ ఇంట్లో అందరూ దేవుడు నాటిన చెట్లు. కాబట్టి మేరీ గారి కుటుంబంలో చాలామంది ఉన్నారు సంతానం. ఏమయ్యా చదువుకున్నారు, ఏమనుకోకండి నేను ఏదన్నా మాట్లాడితే. బీటెక్లు చదివారు, పందులు వెనకాల తిరుగుతారు. మీ నాన్న ఏదో అయిపోయింది, మీ తాత ఏదో అయిపోయింది, చదువుకున్నారు చక్కగా. నేను అలా చేయొద్దన్న కానీ ఎందుకు ఆ పనులు? చక్కగా ఉద్యోగాలు చేసుకుని ఏముంది దీనికి? మితి ఏముంది? మీకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్నారు అందరూ కదా, ఏదేదో చేస్తారు కదా. మొత్తం మీ కుటుంబం అంతా ప్రభువులో ఉండాలి. ఎందుకంటే ఏలుపూరికి మొదలు మీ తాత వాళ్ళమ్మ యేసు ప్రభువులో, మీ తాత వాళ్ళమ్మ యేసు ప్రభువులో. మా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. పాము కరిస్తే ఓ రోజు మా చిన్నప్పుడు ఎవరన్నా పాము కరిస్తే అక్కడ తీసుకొచ్చారు. పాము కరిస్తే మందేస్తారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు జనం అందరూ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడు నుంచి ఎరుగుతుంది నేను కదా. మరి మీ ఇల్లు దేవుడు కట్టాడు అనుకుంటే ఎంత బాగుండాలి. వేల్పూరికి ముందు దేవుళ్ళలో ఉన్న ఇల్లు మీది. 3 అన్నదమ్ములు, 2 కోడళ్ళు, మనవలు, ఎంత చక్కగా ఉండాలి దేవుని కుటుంబం. కాబట్టి అలా ఉంటుందన్నమాట మన ఇల్లు. ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము. కాబట్టి దేవుడు మాట వినని గృహము పెద్ద చక్రము వలె ఉంటుంది. దేవుని స్తోత్రం. గృహం అంతా ఎవరి మాట వినాలి? చెప్పాలి. ఈ గృహమంతా దేవుని మాట వినాలి. దేవుడు కట్టిన గృహము. చూసారా? 2, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. చూసారా? ఇక్కడ ప్రతి మాటకి అర్థం ఏంటంటే నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము, నీ సొంత ప్రయత్నాలు దేవుడు సహాయం లేకుండా ఎందుకు పనికి రావు. దేవుని స్తోత్రం. నీ సొంత ప్లానింగులు కదా, ఎన్ని ప్లాన్లు వేసినా
అవన్నీ కూలిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మా మావయ్య గారు అత్తయ్య గారు 3 తాళాలు వేశారు ఇంటికి. ముందు తాళాలు అలాగే ఉన్నాయి, వెనకాల శుభ్రంగా కట్ చేసుకుని లోపలికి వచ్చి అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. పొద్దున్నే లేచి మనవాళ్ళు ఇలా తాళాలు లాగి చూసుకున్నారు. తాళాలు బాగానే ఉన్నాయి అనుకున్నారు, కానీ లోపలికి వెళ్ళేటప్పటికి అన్నీ పట్టుకుపోయాడు. తాళం తీయకుండా ఎలా వచ్చాడు? ఆడికి తాళాలతో పని ఉంది. దేవుడు కాపాడని ఎడల నీ కుటుంబ పరిస్థితి, నీ జీవితం అలాగైపోతుంది. నేను మీకు లోతుగా చెప్పాలంటే, మీ అమ్మాయిల్ని మీ అబ్బాయిల్ని కాలేజీలకి స్కూల్కి పంపుతారు కదా, ఇంటి దగ్గర అన్నీ చెప్పి పంపుతారు, కానీ దారిలో స్కూల్లో కాలేజీలో మీరు కాపలా కాస్తారా? మీ వల్ల అవుద్దా? అర్థమైందా? ఎక్కడైనా ఎవరుంటారు? దేవుడు. కాబట్టి నువ్వు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, అలా చూడకే, అబ్బాయిలతో మాట్లాడకే, ఇలా చూడకే, అలాగే చూస్తుంది, అయ్యే చేస్తుంది. నువ్వేం చేస్తావు? కాబట్టి యెహోవా కాపాడని ఎడల, జాగ్రత్తగా వినండి, దేవుడు అపవాది మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, యోబు ఎంత నీతిమంతుడో తెలుసా అంటే, అపవాది ఏమన్నాడో తెలుసా? యోబుకి, వాళ్ళ ఆవిడికి, ఆ పిల్లలు ఉందా? యోబుకి, వింటున్నారా? వాళ్ళ ఆవిడికి, ఆ పిల్లలకి కలిగిన మొత్తానికే నువ్వేం చేసావు? కంచె వేసావు. హల్లెలూయా చెప్పండి. యోబుకి కదా, యోబు మొత్తానికే కంచె వేసావు కనుక నీతివంతుడే. ఆ కంచె తీసేసావు అనుకో, ఆ నీతంతా ఎగిరిపోతున్నాడు. దేవుడు అన్నాడు, అతను ప్రాణం తీయొద్దు, ఏమన్నా చేసుకో అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? చూసారా? యెహోవా యోబును, యోబు భార్యను, యోబు పిల్లల్ని, వింటున్నారా, యోబు ఆస్తిని, యోబుకు కలిగిన సమస్తమును కాపాడుచున్నాడు. గట్టిగా హల్లెలూయా. చూసారండి మరి, చూసారా? కాబట్టి యెహోవా కాపాడని ఎడల మనం ఎంతమంది వాచ్మెన్లు పెట్టినా, మనం ఎంతమందిని పెట్టినా ఏమీ ప్రయోజనం. ఏదో మూలని దూరేస్తాడు దొంగోడు కదా. మనం అనుకుంటున్నాం తలుపులు గట్టిగా ఇనపగాళ్ళు వేసేసామని. వాళ్ళు రావాలనుకుంటే ఇనపగాళ్ళు ఏమో లెక్క కాదు వాళ్ళకి కదా. ఒక చోట సెక్యూరిటీ పెట్టారు 15 మందిని ఒక ఇంటికి, పెద్ద బంగళా. ఆ 15 మంది దగ్గరికి చుట్టూ తిరుగుతూ ఉంటారు, బిల్డింగ్ చుట్టూ వాళ్ళు సెక్యూరిటీ. వీళ్ళు భయంకరమైన దొంగలు వ్యాన్లో వచ్చారు, ఒక 20 మంది. 20 మంది వెళ్ళి ఆ 15 మందికి గన్నలు పెట్టారు. మొత్తం అందరినీ కాల్ చేస్తాం, మీరే తాళాలు తీసి ఎక్కడెక్కడ ఏముందో మీరే తెచ్చి ఇక్కడ పెట్టండి అన్నారు. సెక్యూరిటీ వాళ్ళు చేత దొంగతనం చేయించారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి కష్టపడకుండా, వింటున్నారా? కాబట్టి యెహోవా కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇప్పుడు మనం దేవుడు కాపాడాలి అంటే కదా, దేవుడు కాపాడాలి, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని, మా సంఘాన్ని, మా జీవితాలను దేవుడు కాపాడాలి అంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాను, యేసు ప్రభు మార్గములో నడవాలి. హల్లెలూయా. యేసు ప్రభుకి మీ సమస్తమును కూడా సమర్పణ చేసుకోవాలి. మీ సొంత పైత్యాలు,
సొంత జ్ఞానాలు, సొంత మాటలు, సొంత ప్రయత్నాలు పూర్తిగా కట్టిపెట్టాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ప్రతి విషయంలోనే ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు జీవించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీరు వేకువనే లేచి, అంటే తెల్లరగట్లు ఎగుతారు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు. వింటున్నారా? తెల్లారగట్ల 3ంటికి లేచి రాత్రి 12ంటికి పడుకొని కష్టార్జితముతో ఆహారము తినుచుండుట వ్యర్థమే. హల్లెలూయా. చూడండి, కష్టార్జితము వడ్డీలు కట్టేస్తున్నారు, కష్టార్జితము నీళ్ళలో పోసేస్తున్నారు, కష్టార్జితము దొంగలు పట్టిపోయారు, కష్టార్జితము నాశనం అయిపోయింది. ఎందుకంటే నీ కష్టార్జితానికి దేవుని కాపుదల లేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? కష్టపడిందే కానీ పోయింది, కష్టపడిందే కానీ నిలబడలేదు, కష్టపడింది కూడా పోతే. నీ కష్టార్జితం అంతా వడ్డీలు అయిపోయినాయి. డబ్బులు తెచ్చుకుని కష్టార్జితం అంతా వడ్డీలు. నేను అడుగుతాను, నీ కష్టార్జితం అంతా వడ్డీలు కడుతున్నావు, అసలు ఎప్పటికి తీరుతుంది? అసలు తీరదు. జీవితాంతం వడ్డీలు కట్టుకోవటమే, అసలు తీరదు. నీ కష్టార్జితం అంతా, నీ జీవితం అంతా పోయింది. దీనికి అర్థం ఏంటంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కష్టార్జితము కన్నా దేవునికి ప్రియులు. దేవునికి ఎవరు ప్రియులు? ఎవరు ప్రియులు దేవునికి? దేవుడు ప్రియులు ఎవరు? దేవుడు మాట వినేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు. యేసు ప్రభు గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట మీరు వినండి. చూసారండి, ఎవరట యేసు ప్రభు? ఆయనకి ప్రియ కుమారుడు. సరే, యేసు ప్రభు పక్కన పెడదాం. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదునేమన్నాడు? యథార్థమైన హృదయం గలవాడు. చూసారా? శతాధిపతిని ఏమన్నాడు? ఎంత విశ్వాసం నేను చూడలేదన్నాడు. మరి మన గురించి ఏమనుకుంటున్నాడు? కాబట్టి మీరు దేవునికి ప్రియులనుకోండి, మీరు నిద్రపోతున్నా కూడా మీ వస్తువులు, మీ డబ్బులు, మీ సంపాదన ₹1 వ్యర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, తలగాని చేయను తోకగా చేయను, తలగాని చేయను తోకగా చేయను, అప్పించువానిగా నిన్ను చేయను, ఇక మీదట ఎన్నడూ అప్పు చేయను. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల. దేవుని స్తోత్రం. చూసారా? దేవుడు మాట వినేవారు దేవుడికి ప్రియులు. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. దేవుడు మాట వినేవారు దేవుడికి ప్రియులు. దేవుడికి ప్రియులు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సహాయాలు దేవుడు చేశాడు. దేవుడికి ప్రియులుగా ఉండాలి.
దేవుడికి ప్రియులు ఎవరంటే చాలా స్పష్టంగా చెప్పాడు. నా యందు, నా మాటల యందు, నా విశ్వాసమందు, నా మార్గమందు నిలిచి ఉన్నవారు నాకు ప్రియులు. హల్లెలూయా. చూసారండి? సరే, ఎంత అద్భుతమైన మాటలు దీంట్లో ఉన్నాయో. ఈ మేరీ గారు మరి వారి కుటుంబం ఎప్పుడో అభివృద్ధి అయిపోవాలి. ఎన్నో లక్షల వడ్డీలు కట్టేశారు కదమ్మా, లక్షల వడ్డీలు కట్టేశారు. శ్రమంతా ఎవరికో వెళ్ళిపోయింది. బాధ కదూ. కాబట్టి ఎక్కడికో వెళ్ళాలి అభివృద్ధి, కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లలు, ఇంట్లో ఉన్నవారు అందరూ ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుడి మాట వినాలి. దేవుడి మాట విని దేవుడికి ప్రియులుగా మీరున్నప్పుడు కదా, ఎంత శ్రద్ధగా కూర్చున్నారో మీ అబ్బాయి మీ కోడలు, కానీ దేవుడి మాట వింటారా? ఏ పిల్ల కూర్చోవటం మాత్రం శ్రద్ధగా కూర్చున్నారు. మరి దేవుడి మాట ప్రకారం వెళ్తారా? అలా వెళ్ళారు అనుకోండి, కుటుంబం ఎంత బాగుంటుంది. మీ మీద ఒక మాట చెప్పగలను, మీ మీద దేవుడు ప్రేమ తొలగిపోలేదు. దేవుని స్తోత్రం. అందుకే అన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు వరకు మీరు పడిపోలేదు. మీ గృహాలు అలాగే ఉన్నాయి, ఇంకో గృహం కొనుక్కున్నారు. పొలాలు అలాగే ఉన్నాయి, అమ్ముదామన్నా అవుతులేదు. అమ్ముతూ ఏముంది? అమ్మటం ఎంతసేపు, కొనడం కష్టం కదా. కొనుక్కోవాలా, అమ్ముకోవాలా? మరి అమ్మేదేముంది? సాయంత్రం బేరం పెడితే పొద్దునగా అయిపోతుంది, పొద్దున బేరం పెడితే సాయంత్రానికి అయిపోతుంది. ఎవడో ఒకడు కొంటాడు. కానీ నిలబెట్టుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి, పట్టుదల కావాలి. దేవుడు కృప వస్తే నిలబెట్టుకోగలరు. కాబట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. చూసారండి, కుమారులు 3 కొడుకులు ఉన్నారు కదా, 3 కొడుకులే, ఆడపిల్ల లేదు కదా. దేవుడు ఇక్కడ అంటున్నాడు కుమారులు. మరి మీరు దేవుడిచ్చిన కుమారులు అయి ఉంటే ఎంత బలంగా ఉండాలి కదా. ఒక తండ్రి 3 కుమారులు అంటే 4 ఉన్నారంటే ఎంత బలంగా ఉండాలి మీరు కదా. ఒక ఆయన ఇటు, ఒక ఆయన అటు, ఒక ఆయన ఇటు, ఒక ఆయన అటు, ఇంకా బలం ఎలా ఉంటుంది? మీ 4 కలిసి దేవుళ్ళో ఉండి దేవుడు చెప్పినట్టు విని, నేను మీ గురించే చెప్తలేదు, ప్రతి కుటుంబం గురించి చెప్తున్నాను. దేవుణ్ణి ఆడపిల్లలున్న చాలామంది ఒక అబ్బాయిని ఇమ్మని అడుగుతున్నారు, కానీ మీకు 3 ఉన్నారు కదా. ఒక్క ఆడపిల్ల లేదు. పోనీ ఏ ఆడపిల్లని దత్తమన్నా చేసుకోలేదు ఆవిడ. కాబట్టి ఈ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయనిచ్చు బహుమానం. చూసారండి, ఇక్కడ మొత్తం చెప్పేదంతా ఒక ఇల్లు గురించి చెప్తున్నాడు. ఆ ఇంట్లో ప్రతిదీ దేవుని ఆశీర్వాదమే. పిల్లలు కుమారులు అవనే, కుమార్తెలు అవనే, కుటుంబం అవనే. ఇప్పుడు ముచ్చటైన కుటుంబము అంటారు. ఒక కుటుంబాన్ని చూసినప్పుడు చాలా చక్కని కుటుంబం అండి అంటారు. దేవుని కుటుంబానికి ఆ పేరు వస్తుంది. హల్లెలూయా. చక్కని భర్త, చక్కని భార్య, చక్కని పిల్లలు,
చక్కని కుటుంబము, దేవుడి చేత ఆశీర్వదింపబడిన కుటుంబము. చూసారండి, దేవుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుడెవరు? ఆ కుమారుని పేరు ఏదో బాగా అర్జెంట్ అనుకుంటా, లేకపోతే పాపం మాట్లాడు. వినండి జాగ్రత్తగా. కుమారుడు బైబిల్ గ్రంథంలో యెషయా 9లో అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను. కుమారులట దేవుని కుమారులు. బైబిల్లో ఒక చోట ఆదికాండంలో ఉంటుంది, దేవుని కుమారులు నరుని కుమార్తెలు. ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని కుమారులు నరుని కుమార్తెలు వివాహము చేసుకునిరి అంటాడు. ఆ మాట నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఏంటి దేవుని కుమార్తెలు ఏంటి, నరుని కుమార్తెలు ఏంటి అనుకున్నా. కాబట్టి జాగ్రత్తగా వినండి, దేవుడు మొట్టమొదట ఆదామును పుట్టించాడా, హవ్వను పుట్టించాడా? చెప్పాలందరూ. దేవుని కుమారుడు, దేవుని స్తోత్రం. తర్వాత అతనికి హవ్వనే చేసి ఇచ్చాడు, అంటే అతనిలోంచి తీశాడు. అర్థమైందా? మగవాడినేమో డైరెక్ట్గా చేశాడు, ఆడదాన్ని అతనిలోంచి తీశాడు. కాబట్టి దేవుని కుమారులు నరుని కుమార్తెలు. గట్టిగా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మగవారు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండాలి. మరి మేరీ గారు ముగ్గురు పిల్లలు కూడా ప్రభువులాగా ఉంటారనుకుంటాను. అమ్మగారు ఉంటారా? అచ్చు ప్రభువే కదా. మరి కుమారులు స్వాస్థ్యము, గర్భఫలము దేవుని బహుమానం. మీకు ఎవరైనా ఒక మంచి బహుమానం ఇచ్చారు, దాన్ని పట్టుకెళ్ళి దాచుకుంటారా, రోడ్డు మీద పడేస్తారా? చెప్పాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా పెంచాలి? దేవుడి కొరకు పెంచాలి. హల్లెలూయా. పిల్లలు ఎవరిచ్చిన బహుమానం? మీ దేవుడి కుటుంబమేనా? మరి కాదా? యేసు ప్రభులో వివాహం జరిగింది. మేరీ గారు అన్నారు, అబ్బో మా పెళ్ళండి, ఆ పాప ఏం భోజనాలండి, చాలా గ్రాండ్గా జరిగిందో అంది కదా. స్వాతి పెళ్ళి ఎలా జరిగిందో ఇలా చూస్తుంది. మీ పెళ్ళి అలాగే జరిగిందా? ఘనంగా. ఎవరు? ప్రభులో జరిగిందా? మరి ఇంకా అనవేంటి నా బొందా. కాబట్టి నేను ప్రభు గురించి మాట్లాడుతుంటే నా పెళ్ళి అలా జరిగిందా అంటేంటి? కాబట్టి మరి మీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. మీరు వాళ్ళని దేవుడి కొరకు పెంచలేదు. ఇక్కడ ఉన్నవారు అందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడి కొరకు పెంచాలి. మీ పిల్లలందరూ యేసు ప్రభులాగే ఉంటారు. రెప్పగా చెప్పింది కదా, మా గేది కూడా యేసు ప్రభులాగే ఉంటుందండి అంటుంది. ఈడేమో టైం నొక్కుతుంది. ఇక్కడ ముగించేయాలా సువార్త తొందరగా? నువ్వు టైం పెడితేనే ముగించేస్తానండి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? గృహం బాగుండాలా, కుటుంబం బాగుండాలా? కుటుంబం బాగుంటే గృహం బాగుంటుంది. హల్లెలూయా. ఎంత మేడలో, ఖరీదైన మేడలో ఉన్నప్పుడు దిక్కుమాలిన కుటుంబం అయితే కదా. ఎంత పెద్ద బంగళా ఉంటే ప్రయోజనం ఏంటి, కొట్టు సత్తుంటే రోజును. కాబట్టి దేవుని కుటుంబము, దేవుని స్వాస్థ్యము, దేవుని బహుమానం గురించి మాట్లాడుతున్నాను. మీ అందరితోటి మాట్లాడుతున్నాను. వాట్సాప్లో చూస్తున్న 600 మందితో మాట్లాడుతున్నాను. అందరితోటి మాట్లాడుతున్నాను. ఈ రోజున మన కుటుంబము
దేవుని కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబానికి యజమాని ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు అయి ఉండాలి. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివి, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నన్ను బలమావరింపగా నా పక్షమందుంటివే, నా కభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నా కాడి మోసేనాతో నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచి ఉన్నావే, ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రారాజు, నా రాజువు నీవే. నీవు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. ముచ్చటైన కుటుంబం అంటారు కొంతమందిని. ఆ కుటుంబం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఒక రోజున అక్టోబర్ 2004 20వ తారీఖు నేను నా భార్య, అంటే 21 సంవత్సరం కిందట, ఉదయకాలం ముందు వారిగంస్ గారని తణుకులో మీటింగులు పెట్టాడు. ఆయన దగ్గరికి కుటుంబాలతో రమ్మన్నారని వెళ్ళాం. ఉదయమే వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంతో వెళ్ళాక ఇస్రాయేల్ గారు, వీళ్ళిద్దరూ మీ పిల్లలా అన్నాడు. అవునండి అన్నాను. మీ భార్యాభర్తలు ఇద్దరు కొంచెం వెనక్కుండండి అన్నాడు. ఏమండి అన్నా. ఆ ఇద్దరు పిల్లల మీద చేతులు వేసి, ఆణిముత్యములు పరిశుద్ధులు పరలోక సంబంధులుగా వీరిని తీర్చిదిద్దండి. ఒక
20 నిమిషాలు వాళ్ళిద్దరి గురించి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. మనము మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి. దేవుడిచ్చిన బహుమానము పిల్లలు అని గ్రహించాలి. మన పిల్లలను దేవుడి కొరకు పెంచాలి. కోతుల్లాగా పనికిమాలినోళ్ళలాగా పెంచకూడదు. అల్లరి చేస్తుంటే బెత్తుము వాడాలి. క్రమంగా కూర్చోండి, నుంచోవాలి. భార్యాభర్తలు క్రమంగా ఉంటే పిల్లలు క్రమంగా ఉంటారు. ఆ క్రమమైన కుటుంబానికి మాత్రమే యేసు యజమాని. దేవుని స్తోత్రం. ఇక్కడ అదే చెప్తున్నాడు. నేను కట్టించాలి, నేను చేయాలి అంటే మీరు మీ పిల్లలను నాకు అప్పగించాలి. హన్న సమూయేలును దేవుడికి అప్పగించింది. మరి స్వాతి గారు సమూయేలుని విశ్వాసరాజు పిన్ని గారికి అప్పగించారు. మరి మనం ఎవరికి అప్పగించాలి పిల్లల్ని? దేవుడికి అప్పగించాలి. అవునా? దేవుడు మందిరంలో అతడు ఎదుగుతూ ఉన్నాడు. ఇతడు తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు. నన్ను మా అమ్మమ్మ నాశనం చేసింది. పెద్దోళ్ళు పిల్లల్ని నాశనం చేసేస్తారు. కొట్టనెవరు, తిట్టనెవరు, ఏమి చేయనెవరు, ఎందుకు పనికి రాకుండా సర్వనాశనం చేసేస్తారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లలు రేపొద్దున నీకు చాలా కీడు తీసుకొస్తారు. సమూయేలు దేవుడి సన్నిధిలో వదిలి హన్న వెళ్ళిపోతే సమూయేలు సమూయేలు అని దేవుడు కేకేశాడు. అతను గట్టిగా దేవుని వస్తుంది. దేవుడు పిల్లల వలె బతకాలి. నేను ముగింతున్నాను. దేవుని గృహము, దేవుని కుటుంబము, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు మీ కుటుంబాన్ని చూసి మిగిలిన కుటుంబాలంతా రక్షణలోకి రావాలి. యేసుక్రీస్తుని ఘనపరచాలి. ఎలా జీవిస్తున్నారు మీ పిల్లలు? ఎలా ఉంటున్నారు మీరు? ఆడికి స్కూల్కి వెళ్తాం రాదు, దీనికి పని చేస్తాం రాదు. ఆ బతుకులేంటో అర్థం కాదు, ఆ జీవితాలు ఏంటో అర్థం కాదు, ఏమీ తెలియదు. అయోమయం, కోపాలు, తిట్లు, గొడవలు, చిన్నప్పటి నుంచే ఫోన్లు, మెసేజ్లు కదండి. వింటున్నారా? ఈరోజు నిన్న జరిగింది ఏంటో తెలుసా? బెంగళూరులో 15 సంవత్సరాల అమ్మాయి ఇంటికి నలుగురు కుర్రాళ్ళను తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ గదిలో ఉండి ఇంకో గదిలో ఆ పిల్ల, ఆ నలుగురు ఈ అమ్మాయి కలిపి ఏదేదో చేస్తుంటే తల్లి తలుపు కొట్టితే తలుపు తీసి అని అడిగింది. చిచి, ఏంటిది, బుద్ధి ఉందా నీకు? ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని తిట్టింది. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో అంతే. తర్వాత 4 అబ్బాయిలు ఈ అమ్మాయి కలిపి వాళ్ళ అమ్మని చంపేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరు దీన్ని చంపేద్దాం, మనం సంతోషంగా ఉండాలంటే ఇది ఉండకూడదు. ఎవరిని చంపేశారు? అమ్మని. ఆ 4 కుర్రాళ్ళు ఈ అమ్మాయి కలిపి వాళ్ళ అమ్మను కొట్టేసి చంపేశారు. బెంగళూరులో నిన్న జరిగిన సంఘటన ఇవాళ పేపర్లో ఈనాడులో వచ్చింది. వింటున్నారా? ఆ పిల్లల్ని కోతుల్లాగా, కొంకనక్కల్లాగా, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కూర్చోవడం తెలియదు, నుంచోవడం తెలియదు, చదువు తెలియదు, జ్ఞానం తెలియదు, ప్రార్థన తెలియదు, మోకరించడం తెలియదు, దేవుడి దగ్గర ఉండటం తెలియదు. ఇదేనా మీకు దేవుడిచ్చిన బహుమానం? ఇందుకేనా దేవుడు మీకు బహుమానం ఇచ్చాడు? ఆ పిల్లల్ని అలా పెంచడానిక మీకు దేవుడు బహుమానం ఇచ్చింది? సంవత్సరాల తర్వాత ఒక పిల్లోడిని ఇచ్చింది దెయ్యంలాగా పెంచడానిక, దేవుడిలాగా పెంచడానిక? వింటున్నారా? ఆ రత్నరాజు కుటుంబం ఎలా ఉండాలి? పేరేంటది? రత్నరాజు అంట. కుటుంబం ఎలా ఉన్నారు? రత్నాలైనా
ఇంట్లో అన్ని రత్నాలైనా జాగ్రత్త, ఆశీర్వదింపబడాలి, దేవుని కుటుంబంగా వర్ధిల్లాలి. యేసు సేవా కేంద్రంలో ఉండే ప్రతి కుటుంబము ఏంట పనులు ఇప్పుడేం చెప్తున్నాను ఇక్కడ, దేవుని కుటుంబముగా వర్ధిల్లాలి. కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో. ఎవరి మాట ఎవరైనరు, అసలు మాట వినడం జరగదు కదా. ఆ పెద్దోడికి అప్పచెప్పేసి పిల్లల్ని, వీళ్ళు అక్కడక్కడ తిరిగి సంపాదన కోసం పోతుంటారు. ఈ సంపాదన అంతా ఆడు ఎదిగాక మొత్తం ఒక్క రోజులో నాశనం చేస్తాడు, సరిపోద్ది. క్రమశిక్షణ ఏది, బహుమానం ఏది వింటున్నావా? క్రమశిక్షణ, పని చేయాలి, పని చేయకుండా భోజనం చేయకూడదు. బైబిల్లో ఉంది, పని చేయకుండా అన్నం తినకూడదని ఉంది. 6 రోజులు కష్టపడాలి, ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్ మైండ్. ఖాళీగా ఉన్నవాళ్ళు దెయ్యాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. దేవుడు నన్ను అంటున్నాడు, పొద్దున్న ఎందుకు అలా కూర్చుంటున్నావు నువ్వు అని. మధ్యాహ్నం అన్నాడు, కూర్చోకు వ్యర్థంగా 1 నిమిషం కూడా అన్నాడు. వ్యర్థంగా కూర్చోవద్దు అన్నాడు. ప్రార్థన చేయలేక పడుకో. వ్యర్థమైన సంభాషణలు ఏంటి నీకు? అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా కోసమా? మీకోసం. దేవుని స్తోత్రం. మీ కుటుంబాలు బాగుపడటం కోసం, మీ పిల్లలు బాగుపడటం కోసం, మీ కుటుంబం వలన ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. క్రమశిక్షణ, ప్రార్థించాలి. యోబు రోజు కన్నీరు విడిచి పిల్లల కోసం ప్రార్థించేవాడు. కాబట్టి గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు. మీ పిల్లలట బలవంతులుగా ఉండాలి. దేంట్లో? నీతిలో, పరిశుద్ధతలో, పనిలో, యథార్థతలో. వాళ్ళు ఏదైనా పని చేస్తే చాలా బాగా చేస్తారనే పేరు ఉండాలి. బలవంతుడు అంటే బలహీనత లేనివాడు, అంటే పాపములో పడని పిల్లలై ఉండాలి. హల్లెలూయా. బలవంతులుగా ఉండాలి పిల్లలు. వింటున్నారా? బలవంతుల చేతుల బాణములు, వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. ముగింతనం జాగ్రత్తగా వినండి. ఒక్క మాట చెప్తాను, మీరు ఆశ్చర్యపోయే మాట. మీరు ఇంటికి వెళ్ళి తలకాయ తిరుగుతుందేమో మీకు ఈ మాటతోటి. చెప్పనా? దేవుని కుమారుడి పేరేంటి చెప్పాలి? యేసు క్రీస్తు. ఎంతమంది పిల్లలు ఉన్నారు దేవుడికి? ఒక్కడైనా? చాలామంది ఉన్నారా? ఒక్కడైనా? ఏకైక కుమారుడు. వింటున్నారా? ఇంటికి వెళ్ళి ఆలోచించండి. దేవుని కుమారుడు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కుమారుణ్ణి నమ్మి మొత్తం ప్రపంచాలు, సృష్టి, రక్షణ, అన్ని కార్యక్రమాలు ఒక్క కుమారుడికి అప్పచెప్తే ఏం చేశాడు? నోతెరా ఏం చేశాడు? జయశాలిగా సాధించాడు. హల్లెలూయా. ఒక్క కుమారుడు ప్రపంచాన్ని సాధించాడు. మానవుడిగా దేవుడు లోకానికి పంపితే మార్గాన్ని చూపించి, శిలువను జయించి, మరణాన్ని జయించి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. హల్లెలూయా. దేవుడికి ఎంతమంది ఉన్నారు కుమారులు? ఒక్కడు. ఒక్కడేం చేశాడు? ప్రపంచాలను సాధించాడు. హల్లెలూయా. మనకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఒక్కొక్కడికే ఏం సాధించారు ఇంతవరకు నీ పిల్లలు? ఏం చేశారు?
దేవుడు పిల్లవాడు దేవుడికి ఎలా లోపడి ఉన్నాడో మీ పిల్లలు మీకు అలా లోపడి ఉన్నారా? మీరు దేవుడికి లోపడి ఉండి, వింటున్నారా? నీకు అప్పచెప్తున్నాను నా పని అన్నాడు దేవుడు నాతోటి. అప్పచెప్పిన రోజు నుంచి ఈరోజు వరకు ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం. మీరందరూ నమ్మకంగా ఉన్నారా దేవుడికి? ఒక్కడంటే ఒక్కడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవుని కుమారుడు అనిపించుకున్నాడు, జయించి దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? కుమారులమై ఉండి ఏం చేస్తున్నాం? చేతకాని వారిలాగా సెల్ ఫోన్ పట్టుకొని మంచం మీద అడ్డంగా పడుకొని, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం చేయాల్సింది ఏం చేస్తున్నాను? ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ తండ్రిని సంతోషపెడుతున్నావా? నీ తల్లిని సంతోషపెడుతున్నావా? నీ దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? కుటుంబం అంతా ఎవరిని సంతోషపెట్టాలి? ఈరోజు చెప్తున్నాడు, ఈ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడికి ఆనందం కలగాలి. దేవుడు చెప్పాలి, ఇది నా కుటుంబము అనాలి. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు దేవుడి మాట వినకపోయినా ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. కాబట్టి అట్టివారు చివరగా సిగ్గుపడక నీ భర్తను బట్టి తలదించుకోవాలి, నీ భార్యను బట్టి తలదించుకోవాలి, నీ కొడుకుని బట్టి తలదించుకోవాలి, నీ కూతుర్ని బట్టి తలదించుకోవాలి. నీ ఇంట్లో వారిని బట్టి అవమానాలు పాలైపోయి వాళ్ళకి అలా తాగుబోతులు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, దొంగలు, ముఠాకోర్లు, వ్యభిచారాలు, తాగుళ్ళు, దరిద్రపు పనులు అలవాటు పడిన వారైతే తలదించుకోవాలి, తలదించుకోవాలి. దేవుడు అంటున్నాడు, అదే నా కుటుంబం అయితే తలలెత్తుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మన కుటుంబాన్ని బట్టి మనం తల ఎత్తుకునే వారముగా ఉన్నామా? తల దించుకునే వారముగా ఉన్నామా? సిగ్గుపడే వారముగా ఉన్నామా? ధైర్యంగా మాట్లాడగలిగిన వారముగా ఉన్నామా? ఒక్కసారి ఈరోజు మీ కుటుంబాన్ని పరీక్షించుకోండి, ప్రార్థన చేయండి, క్రమశిక్షణగా ఉండండి, తాట తీయండి, బెల్ట్తోటి బెత్తం పట్టండి, పనికిమాలిన వారిగా తయారు చేయకండి. ఈరోజు నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి తాగుపోతులు అయిపోయారు, తిరుగుపోతులు అయిపోయారు, ప్రేమలు అంటారు, పెళ్ళిళ్ళు అంటారు, మా ఇష్టం అంటారు, అడ్డం వస్తే చంపేస్తారు. అలాంటి వారిగా తయారైపోయారు. వీళ్ళు దేవుడి పిల్లలా, దెయ్యాల పిల్లలా? కాబట్టి ఈరోజు చెప్తున్నాడు, ఇది యెహోవా ఇల్లు అనుకుంటే, ఇది యెహోవా కుటుంబము అనుకుంటే, ఇది యెహోవా చేత కట్టబడిన పిల్లలు, ఆయన అనుగ్రహించిన కుటుంబము, ఆయన అనుగ్రహించిన సంఘము, ఆయన అనుగ్రహించిన జీవితం అనుకుంటే ఆయనకు మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. మన బ్రతుకులు మారాలి, మన పద్ధతులు మారాలి, మన కుటుంబాలు కట్టబడాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పిల్లల గురించి అమ్మ నాన్న లేచి ఆ పిల్లల గురించి, నీ కూతురు అక్కడ ఏం చేస్తుందో చూడంటే, నీ కొడుకు అక్కడ ఏం చేస్తున్నాడో చూడంటే, నా పిల్లలు అలా చెయ్యరు అని చెప్పమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నా పిల్లలు అలా చేయరు, నా భర్త అలా చేయడు, నా భార్య అలా చేయదు, మా సంఘం అలా చేయరు. నేను సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. నేను అదే చెప్పాను, మీ పాస్టర్ గారి గురించి, మీరు తల ఎత్తుకునే పాస్టర్గా ఉంటానని చెప్పాను. దేవుని స్తోత్రం. తల ఎత్తుకునే యజమానిగా, తల ఎత్తుకునే కుటుంబముగా. ఇదే 127వ కీర్తన. ఎందుకు పెద్ద 100 కోట్ల ఇల్లుంటే ఏం ప్రయోజనం? ₹1 ఇల్లుంటే ఏం ప్రయోజనం? ఇంట్లో వాడు సరిగ్గా లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇంట్లో వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే చిన్న గుడిసె కూడా హాయిగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. నా ఇల్లు నా ఇల్లు అని కాదు చూపించవలసింది, నా కుటుంబము అని చూపించాలి. హల్లెలూయా. నీ కుటుంబము
కట్టబడాలి దేవుళ్ళో. అదే దేవుని ఆశ. రత్నరాజు గారు పిల్లలు క్రమశిక్షణగా, కనీసం ఈరోజు పెద్ద అబ్బాయి పెద్ద కోడలు విన్నారు ఈ మాట. మొదట వాళ్ళు మారితే రెండోవాడు మూడోవాడు వరుసలోకి వస్తారు. అప్పుడే సంతోషం కలుగుతుంది. అప్పుడే రాము మేరీ దేవుని కుటుంబంగా ఉండగలుగుతారు. ఈ వాక్యాలు ఊరికే దొరకవు. ఈ కూటమి మీరు చేయమంటే నేను చేసే కూటమి కాదు, ఇది దేవుడు అనుగ్రహించిన కూటమి. దేవుని స్తోత్రం. అంత సులువు కాదు. దేవుడు మాటలు మనకు దొరకటం అంత సులువు కాదు. కాబట్టి ఈరోజు మీరు విన్నారు దేవుడి మాటలు. నా కుటుంబం అందరూ ప్రార్థన చేయాలి. నా కుటుంబం, నా పిల్లలు, నేను దేవుణ్ణి కనపరచాలి, నేను దేవుణ్ణి మహిమపరచాలి, నేను దేవుణ్ణి కనపరచాలి. నా పిల్లలు, నా కుటుంబం దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన మరి మేరీ గారు, రాము గారు వారి పిల్లల్ని ఇచ్చిన గృహాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. మేము పూర్తిగా నీ గృహమై, నీ కుటుంబమై, నీ పిల్లలమై మీకు ఘనత తెచ్చే వరంగా ఉండాలి. ఈరోజు ఈ కూటమి జరగడం నీ దివ్యమైన ఆలోచన అయి ఉన్నది. తప్పకుండా మీ పిల్లలందరినీ దీవించి ఈ వాక్యం విన్నటువంటి వారందరూ జ్ఞానం కలిగి నిన్ను ఘనపరిచే కుటుంబాలుగా, సంఘాలుగా ఉండాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బలందే. మరి ఉదయం ఎవరెవరు వెళ్ళాలో చూసుకోండి, సిద్ధపరచండి. అందరూ సంతృప్తి పడిపోకండి. దేవుళ్ళో బలంగా పిల్లల్ని మీరు తయారవ్వండి. తల్లిదండ్రులు తయారవ్వకుండా పిల్లలు తయారవ్వరు. ముందు తల్లిదండ్రులు తయారవ్వాలి, తర్వాతే పిల్లలు తయారవుతారు. ముందు మనం చెప్పాలంటే ముందు మనం పాటించే వారమై ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. మంచిది.